వీడియో గనక నచ్చితే మీకు కొట్టేయండి లైక్ మీద లైక్ 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 పెట్టు 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 ఒక్క కమెంట్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కొట్టేయండి షేరు, ఇంకా చేసుకోపోతే చేయండి సబ్స్క్రైబ్. షేర్ 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 సబ్స్క్రైబ్, షేర్ 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 సబ్స్క్రైబ్. పంకజం గారు థ్యాంక్ యూ ఫర్ ద సబ్స్క్రైబ్. మీరు కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్ 3.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి దగ్గరగా ఉంది. థ్యాంక్ యూ అండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాం. పడుకున్నా లేవాలేను, లేచిన బయటికి రాను, వచ్చిన నాకే నేను వంటగదిలో ఉంటాను. జుమ్ జుమ్మాయా జుమ్ జుమ్మాయా మ్యాగీ నేను చేస్తున్నా మాయా. గోవిందు ఎంతసేపు? చేస్తున్నాను కదా. 2 minutes లో అయిపోయే మ్యాగీకి ఇంతసేపా? ఎవరు చెప్పాడా మ్యాగీ 2 minutes లో అయిపోతాని? ఈ నూడిల్స్ ఉడకడానికి 5 నిమిషాలు పట్టింది. ఏ ఫ్రెండ్స్, ఇంతకీ ఏం మ్యాగీ చేస్తున్నావు? ఆ మ్యాగీలో ఏమన్నా 30 రకాలు ఉన్నాయటి. ఈ ప్యాకెట్ లో ఏముంది అదే చేస్తున్నాను. అబ్బా అది కాదు, సూప్ మ్యాగీ చేస్తున్నావా, ఫ్రైడ్ మ్యాగీ చేస్తున్నావా, చీజ్ మ్యాగీ చేస్తున్నావా, ఎగ్ మ్యాగీ చేస్తున్నావా? అన్ని రకాలు ఉండడానికి ఇది ట్యాంక్ బండి దగ్గర మ్యాగీ బండి కాదు, కిచెన్. జస్ట్ నీట్ లో మ్యాగీ మసాలా మ్యాగీ వేసి కలిపి చెప్తా. తింటే తిను, లేకపోతే లేదు. వంట వచ్చిన ఏ మగవాడికైనా ఆ మాత్రం పొగరు ఉంటది. వండేది మ్యాగీ, పెద్ద చెఫ్ లా బిల్డప్. ఏంటి వినపడలేదు? ఏం లేదులే. అయినా ఎప్పటి నుండో నాకు డౌట్ ఉంది గోవిందు. నీకెప్పుడు వచ్చావు డౌట్లేగా, ఏంటో అడుగు. నువ్వెందుకు గోవిందు నన్ను ఎక్కువ వంటగదిలోకి రానియవు? ఈ వంటలన్నీ ఎందుకు నా కోసం చేస్తుంటావు? వంటగదిలో చేసే విధ్వంసాలు తట్టుకోలేక. ఏంటి? ఏం లేదు లిల్లీ, నువ్వు వంటగదిలో కష్టపడడం ఇష్టం లేక మాక్సిమం నేనే చేసేస్తా ఉంటా. అబ్బా నీలాంటి హస్బెండ్ దొరికినందుకు ఐఎమ్ రియల్లీ లక్కీ గోవిందు. సేమ్ డే. ఇదిగా లిల్లీ నీ మ్యాగీ. అదేంటి మొత్తం నాకే వేసావు? నువ్వు తినవా? నాకు వద్దులే లిల్లీ, నువ్వు తిన. నీ కడుపు నిండితే నా కడుపు నిండిపోయినట్టే. నా ఆకల్లోనే నీ ఆకలి చూసుకుంటున్నావంటే నువ్వు అసలు మనిషివే కాదు గోవిందు. చాలా గొప్పోడివి. నిజం చెప్పాలంటే నీ కాలని సెలైన్ వాటర్ తో కడిగి నా నెత్తిని పోసుకోవాలి. ఏదో నీ అభిమానంలో లిల్లీ, ముందు టేస్ట్ చేయి. ఏంటి లిల్లీ, గేదెకి ఇంజెక్షన్ వేసే పశువుల డాక్టర్ లాగా అలా చూస్తున్నావు? ఏదో ఒకటి చెప్పు. ఇది మ్యాగీయా? అవునా? ఆ ప్యాకెట్ మీద మ్యాగీ అనే రాసుంది. ఉప్పు సరిగ్గా కుదరలేదు, నూడిల్స్ సరిగ్గా ఉడకలేదు, కారం సరిగ్గా తగలట్లేదు, మసాలా సరిగ్గా కలపలేదు. 2 minutes మ్యాగీకి 5 minutes రివ్యూ ఇచ్చావేటే? అసలు నిన్ను వంట చేయమన్నాను చూడు, నాది తప్పు. సర్వనాశనం చేసేసా. అదేంటే ఇందాకే అదృష్టం అమలాపాలని ఏదో అన్నా, సెలైన్ తో కాలు కడగాలి, సైనైడ్ తో మొహం కడగాలి అని ఏదో చెప్పావు కదే. నిన్ను యాసిడ్ తో కడగాలి. లిల్లీ, నువ్వు నా వంటని అవమానిస్తున్నావు. అది వంట అని వంట చేసే వాళ్ళని అవమానించుకో. నువ్వు చేసిన వంటని కుక్కలు కూడా తినవు. అదేంటి లిల్లీ, మొన్న దోసకాయ పప్పు చేస్తే బానే తిన్నావు కదా. అంటే నేను కుక్కనా? నేనా? నేను అలా అనలేదు. మొన్నటికి మొన్న సాంబార్ చేయమంటే అందులో కాకరకాయ వేసావు. అంటే సాంబార్లో అన్ని కాయగూరలు వేస్తారు కదా, అందుకే కాకరకాయ కూడా వేసాను. అంతకు ముందు శనివారం టమాటా పప్పు చేయమంటే ముంతపప్పు చేసావు. లేదు లిల్లీ, నేను టమాటా పప్పే చేశాను, కానీ టమాటా లేయడమే మర్చిపోయాను. ఛీ, ఈ మధ్య నువ్వు చాలా రిడిక్యులస్ గా బిహేవ్ చేస్తున్నావు గోవిందు. ఏం చెప్పినా వినట్లేదు. ఈ మధ్య నీకు నేనంటే లెక్క లేకుండా పోతుంది. నేను లెక్కల్లో వీక్లే. ఇవే ఇలాంటి డైలాగ్ వేసుకొని ఇలాగే చెయ్యి. ఏదో ఒక రోజు వదిలేసి వెళ్ళిపోతాను. ఎప్పుడే ఇలాగే అంటది, ఒక్కసారి కూడా వెళ్ళదు. ఎన్నిసార్లు వినలేదు ఈ డైలాగ్. ఛీ, నేను ఇంతలా అరుస్తున్నా నా బాధ నీకు అర్థం అవ్వట్లేదు. నీ మెంటల్ స్టేట్ బాగాలేదు గోవిందు. ఐ థింక్ యూ నీడ్ టు సీ ఎ డాక్టర్. డాక్టర్ వల్లే ఇలా అయిపోయాను. డాక్టర్ చెప్పానంటే అనవసరంగా డాక్టర్ డిగ్రీ చేశానని ఫీల్ అవుతాడు. అయినా నీతో ఇంకా డిస్కషన్ వేస్ట్. ఐఎమ్ లీవింగ్ హోమ్. ఎంత తిరిగినా సాయంత్రానికి ఇంటికే కదా రావాల్సింది. వెళ్ళు. లక్ష్మి, ఈ రోజు ఇడ్లీలోకి పుదీనా చట్నీ చేయమన్నాను కదా, కొత్తిమీర చట్నీ చేసావేంటి? ఓహో, నాకు ఇష్టమైన కొత్తిమీర చట్నీ చేసుకునే స్వేచ్ఛ కూడా ఇంట్లో నాకు లేదన్నమాట. ఇప్పుడు స్వేచ్ఛ స్వాతంత్రం దాకా ఎందుకు వెళ్ళింది లక్ష్మి? నేను అడిగింది పుదీనా చట్నీ గురించే కదా.
అవునులేండి, మీరేం చెప్తే అదే మాట్లాడాలి. మళ్ళీ వేరేది మాట్లాడితే మీ పురుషాహంకారం తగ్గిపోతుంది కదా. అబ్బా, పుదీనా చట్నీ గురించి మాట్లాడుతుంటే పురుషాహంకారం పురుకాస అంటావేంటి లక్ష్మి? కొంచెమైనా మతుండే మాట్లాడుతున్నావా? అవునండి, నాకు మతిస్థిమితం లేదు. పాపం నాలాంటి పిచ్చిదాన్ని పట్టుకొని మీరు ఊరేగుతున్నారు. మీరు మహానుభావులు కదా. నేను పుట్టింటికి వెళ్ళిపోతానులేండి, అప్పుడు మీరు ప్రశాంతంగా ఉండండి. పుట్టింటికి పోవడం ఏంటే? నిన్నటికి నిన్న నాకు ఇష్టమైన సీరియల్ ఇనపరేకులు చూస్తున్నాను. అందులో హీరో పీకే నాయుడుకి బుల్లెట్ తగిలి 10 రోజులైంది. పాపం వాడికి ఏమవుతుందా అని నేను ఇంట్రెస్ట్ గా చూస్తుంటే చూడనిచ్చారా? 10 రోజుల నుంచి చావనోడు 11వ రోజు ఏం చేస్తాడే? ఉంటాడులే. అవునులే, నేనంటేనే చులకనా? ఇంకా నేను చూసే సీరియల్ మీద మీకేం గౌరవం ఉంటుంది? అసలు నేనన్నా మా తరపు బంధువులన్నా మీకు లెక్కే లేదు. ఎక్కడ సీరియలు, ఎక్కడ చుట్టాలు, ఎక్కడి నుంచి ఎక్కడ కలుపుతున్నావే? నా గురించి ఎందుకులే, ఇప్పుడు మీకు కావాల్సిన పుదీనా పచ్చడే కదా, చేసి పెడతాను. వద్దు, కొత్తిమీర పచ్చడితోనే తింటాను. ఎందుకు? నేను రాక్షసిని గయ్యాలని అని అందరూ అనుకోడానికా? పుదీనా పచ్చడే చేస్తాను. అమ్మా, ఈ ఇడ్లీలోకి ఎర్రకారం నెయ్యి వేసుకుందంటే అదిరిపోద్దమ్మా. పుదీనా చట్నీ అదిరిపోయిందమ్మా. ఓహో, మగవాడు ప్రశాంతంగా బతికే చోటు ఈ ప్రపంచంలో ఏమోలా లేదనమాట. ఆ దేవుడు మగవాడిని తయారు చేయక ముందు ఖచ్చితంగా ఆవిడతో గొడవ పడే ఉండుంటాడు. అబ్బా, ఎవరైనా ప్రశాంత్ నీళ్ళ కంటే ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు. స్వామీజీ చెప్పు నాయనా. అబ్బా, మొహంలో ఏం ప్రశాంతత! మిమ్మల్ని చూస్తుంటే నా ఒళ్ళు వైబ్రేషన్స్ తో పులకరించిపోతుంది. అది నీ ఒంట్లో వచ్చిన వైబ్రేషన్స్ కాదు నాయన, నీ ఫోన్ లోంచి వస్తున్న వైబ్రేషన్స్. ముందా జోబులో ఉన్న ఫోన్ ఎత్తు. ఎందుకులే స్వామీజీ, నా పెళ్ళమై ఉంటది. ఎత్తితే ఓ బాధ, ఎత్తకపోతే ఇంకో బాధ. పెళ్ళమా? ఓం నమ శివాయ. ఏంటి స్వామీజీ, పెళ్ళం అనగానే కింద పడ్డ పల్లెంలాగా అలా ఊగిపోతున్నారు? ఆ పెళ్ళం పూరు పడలేకే నాయన నేను ఈ కాషాయం దుస్తుల్లోకి మారింది. మీరు కూడా నా పార్టీయేనా? కాదు, నువ్వే మా పార్టీ. ఇలా పెళ్ళం పోరు పడలేక సంసారాన్ని విడిచి సన్యాసంలో కలిసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎస్, సిమ్లాలో మనకు ఒక ఆశ్రమం ఉంది. పెళ్ళాం అన్న మాట వింటే బల్లెం తీసుకొని ఎంట పడతారు. ఓ మై గాడ్, ఏంటి స్వామీజీ మన మగవాళ్ళకి పరిస్థితి? ఈ పెళ్ళాలను కంట్రోల్ చేయలేమంటారా? ఛత్రపతిలో ప్రభాసు సొరచేపతో ఫైట్ చేశాడు, కానీ బాహుబలిలో ప్రేమించి పెళ్లి చేసుకుని పెళ్ళం మాట విన్నాడు. అమ్మ బోయ, రాజ్యం బోయ, ఆఖరికి ప్రాణాలే బోయ. బాహుబలి తీసింది బోయే కాదు స్వామీజీ, ఎస్ఎస్ రాజమౌళి. పిచ్చివాడ, భార్యల బారి నుంచి భర్తల్ని బోయపాటి రక్షించలేడు, ఎస్ఎస్ రాజమౌళి రక్షించలేడు. ఓ, మరెలా స్వామీజీ, ఎలా? అసలు వీళ్ళకి ఎంత పవరో పొగరో డైజెషన్ డామినేషన్ ఎవరిచ్చారు? మనమే. మనమా? అవును నాయన, నువ్వు అమీర్పేట నుంచి ఎర్రగడ్డకి ఒక ఆటో ఎక్కేవనుకో. ఓకే, ఎక్కేసా. ఆటోలో సీట్ ఖాళీ ఉంది, దర్జాగా కూర్చున్నాం. ఓకే, కూర్చున్నా. ఈ లోపు ఎస్ఆర్ నగర్ వచ్చింది. మరి రాదేటి, దారిలోనే కదా. అన్నట్టు మర్చిపోయినా, అక్కడ అమ్మాయిలు బాగుంటారు. అలాంటి బాగున్న అమ్మాయే ఆటో ఆపింది. కానీ వెనకాల సీట్ ఖాళీ లేదు, నీ పక్కన ఆల్రెడీ 2 ఉన్నారు. అరే, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? వెంటనే లెగిసి ఆ అమ్మాయికి ఆ సీట్ ఇచ్చేసి నేను డ్రైవర్ పక్కకి వెళ్ళి అడ్జస్ట్ అయిపోతా. ఏ 20 రూపాయలు నువ్వు కూడా ఇస్తున్నావు కదా, మరి నువ్వెందుకు అడ్జస్ట్ అయి కూర్చోవడం? అంటే అది సర్లే వదిలే. నీకు నీ పెళ్ళానికి గొడవ అయింది. పొరపాటు నీ పెళ్ళం మీదకి చెయ్యి ఎత్తావు అనుకో. బాబాయ్ బాబాయ్, ఇంకేమన్నా ఉందా? వాళ్ళ నాన్న ఫోన్ చేసి నాకు మలయాళం రాదని అని నోటుకొచ్చిన బూతులన్నీ తిడతాడు. అది కాదన్నట్టు ఈ న్యూస్ వాట్సాప్ లో ఫార్వర్డ్ మెసేజ్ లా ఫార్వర్డ్ అయిపోద్ది. వెంటనే కింద ఉన్న మా పీజీ అంకులు లక్ష్మి ఆంటీ వచ్చేస్తారు. వాళ్ళు సెకండ్ రౌండ్. అక్కడి నుంచి మార్కెట్ కి వెళ్ళాను అనుకోండి, కూరగాయల షాపు, కిరాణా షాపు, కొబ్బరికాయలు బండు, ఆఖరికి పొద్దున్న చెత్త తీసుకెళ్లేవాడు కూడా ట్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికేసిన సెలబ్రిటీని చూసినట్టు చూస్తారు. అంతెందుకు స్వామీజీ, ఆఖరికి ఆ కోతినా కొడుకు మనుగాడు కూడా నాకు నీతులు చెప్తాడు. నమ్మరా? ఒకసారి చూడండి. ఏంట్రా గోరా, ఆడపిల్ల మీద చెయ్యెత్తుతావా? ఆడపిల్లలంటే ఆట బొమ్మల్లా కనిపిస్తున్నారా? అయినా వాళ్ళకి కష్టం వస్తే అరగంట లేట్గా అయినా వెళ్ళొచ్చు, కానీ ఆడపిల్లకి కష్టం వస్తే మాత్రం అర సెకండ్ కూడా లేట్ చేయకూడదు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడే కలిసిందిరా ఆడదంటే. అసలు ఆడదాని గురించి ఒక ఇంగ్లీష్ కవియత్రి ఏమందో తెలుసా? ఆడపిల్ల అంటే ఏడపిల్ల కాదు, ఆడపిల్ల అని. ఇది తెలుగు కదా? ఆవిడ ఆంధ్రాకి వచ్చినప్పుడు చెప్పింది. నీకు అవసరమా?
చూసారా స్వామీజీ, నైట్ టైం బండి మీద బయటికి వెళ్దామంటే కుక్కలంట పడతాయి, నేను రాను అనేవాడు. ఇప్పుడు ఆడదానికి కష్టం వచ్చిందని పెద్ద ఆరనాడు శ్వాసనగర్ లా డైలాగులు చెప్తున్నాడు. సొసైటీ అంతేనాయన. పొరపాటుని మీ ఆవిడ నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టిందనుకో, నువ్వు ఏం చేస్తావు? ఏం చేస్తాను, ఏదో మూలకెళ్ళి ఏడుతాను. చూసావా, మగాడి జీవితం బిర్యానీ ఆకు లాంటిది. బిర్యానీ టేస్ట్ గా రావాలని ఆకేస్తాం, కానీ వండడం పూర్తయ్యాక అందరూ బిర్యానీయే తింటారు. ఆకుని ఏకలా తీసి పడేస్తారు. అబ్బా, ఎంత బాగా సెలవిచ్చారు స్వామీజీ. నాకీ బతుకొద్దు, వద్దు, నన్ను కూడా మీలో కలిపేసుకోండి. నేను కూడా సంసారాన్ని వదిలేసి సన్యాసంలో కలిసిపోతా. ఐ వాంట్ పీస్. నీలాంటి వాళ్ళ కోసమే సిమ్లాలో ఉన్న ఆర్ నారాయణమూర్తి ఆశ్రమంలో ఒక 60 days క్రాష్ కోర్స్ ఉంది. అది గనక నువ్వు జాయిన్ అయ్యేవంటే ఇంకా నీ లైఫ్ లో గెయినే గాని పెయిన్ ఉండదు. ఓకే స్వామీజీ, వచ్చేద్దాం. రేపు సాయంత్రం 4 సికింద్రాబాద్ నుంచి ట్రైన్ ఉంది. మీ ఆవిడికి చెప్పకుండా అన్ని సర్దుకొని వచ్చే. ఓకే స్వామీజీ, వచ్చేద్దాం, వెళ్ళిపోదాం. గుడ్ డెసిషన్, రేపు కలుద్దాం. ఓకే స్వామీజీ. ఇక్కడ బోరబండ్లో ఈ భార్యతో పడ్డం కంటే ఆ సిమ్లా వెళ్ళి స్వామీజీగా మారిపోవడం సుఖం. యు కెన్ డూ ఇట్, కమాన్. ఇప్పుడు ఇంటికి వెళ్ళి దాని మొహం చూసి ఇరిటేషన్ తెచ్చుకోవడం కన్నా ఈ చెట్టు కింద కూర్చొని మెడిటేషన్ చేయడం బెటర్. లెట్స్ ప్రాక్టీస్ మెడిటేషన్. శివ జై 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 సదా శివ సన్యాసి తాపసి కైలాసవాసి. ఇదేంటి పాటలు వస్తున్నాయి? చిచి, డిస్ట్రాక్షన్. ఫోకస్ ఫోకస్. ఎవడో బిర్యానీ వండేస్తున్నాడు, వాసన గుమ్మగుమ్మలాడేస్తుంది. అవును, మనం సిమ్లా వెళ్ళి సన్యాసంలో కలిసిపోతే బిర్యానీ తినలేమేమో. సాయంత్రం వెళ్ళి బావర్చీలో బిర్యానీ కుమ్మేద్దాం. అలాగే పక్కన సంధ్య థియేటర్ లో అఖండ సినిమా కూడా చూసేద్దాం. మళ్ళీ సన్యాసంలో కలిసిపోతే మళ్ళీ బాలయ్య బాబు సినిమాలు ఇంకెప్పుడు చూస్తానో ఏటో. అవును, సిమ్లాలో చాలా మంచు ఉంటదేమో కదా. అంత మంచులో మనం మెడిటేషన్ చేయగలమంటావా? ఎందుకైనా మంచిది, ఒకసారి టెస్ట్ చేద్దాం. ఎట్రా బాబు, ఇన్సలగా ఉంది. వెళ్ళేటప్పుడు డేకాత్రంలో 2 స్వెటర్లు కొనుక్కొని వెళ్ళాలి. అయ్యి బాబోయ్, ఈ స్వామీజీలా మంచులో పంచి కట్టుకొని ఎలా మెడిటేషన్ చేస్తారేట. ఆహా ఆహా, సాక్షాత్తు కైలాసంలో ఆ పరమశివుడే తపస్సు చేసుకుంటున్నట్టుంది. ఎవరు స్వామీజీ మీరు? ఐసు మీద ఇంత నైస్గా ధ్యానం చేస్తున్నారు? ఈడెవడో మన స్వామీజీ అనుకుంటున్నాడు. సర్వం సంకనాకిపోయినోడిని ఈ చలి మాత్రం ఏం చేస్తుంది నాయన? బై ద వే, ఐ యామ్ అఖండ తాండవం స్వామీజీ. ఆహా ఆహా, సేమ్ అఖండ సినిమాలో బాలయ్య బాబుని చూసినట్టు అనిపిస్తుంది స్వామి. అఖండ చూసావా? ఇంతకీ సినిమా ఎలా ఉంది? టాకేటి? లేదు స్వామి, రిలీజ్ పోస్ట్ పోన్ అయిందంట. అవునా? అయ్యో, థ్యాంక్ యూ స్వామీజీ, ఈ రోజు మీ వల్ల నాకు జ్ఞానోదయం అయింది. నా వల్ల నేనేం చెప్పాను? ఈ ఐస్ మొక్క మీద ధ్యానం చేస్తూ తెగించిన వాడిని ఏది ఆపలేదు అని బిగించి మరీ చెప్పారు. చాలా బాగా సెలవిచ్చారు. ఈజీ, నేను చెప్పిన దాంట్లో అంత అర్థం ఉందా? నాకే అర్థం కాలేదు. థ్యాంక్ యూ స్వామీజీ. ఇప్పటిదాకా పొట్ట బిగించి బతికిన ఈ బతుకుని ఇక నుంచి తెగించి బతుకుతా. ఇదిగోండి, ఈ కానుక స్వీకరించండి. వాట్ ఈస్ దిస్? 1 lakh క్యాష్. 8 లక్షా? ఏ స్వామీజీ, సరిపోదా? సరిపోద్ది. ఓకే స్వామీజీ, ఇంక నేను వెళ్ళొస్తా. ఓకే ఓకే, సాహసమే శ్వాసగా సాయిపో. ఓడి అమ్మ, నోటికి ఏదో వస్తే అది వాగినందుకు 1,00,000 రూపాయల? నో, ఈ పవర్ మంద కాదు, మనం వేసిన గెటప్ది. జై బాలయ్య. ఇంకా సిమ్లా వెళ్ళడం ఎందుకు, ఎక్కడే ఆమ్లా తింటూ డబ్బులు సంపాదించుకోవచ్చు. సెటప్ చేయించి బాబాజీ. ఎస్, 1 minute. పల్లెంలో పులిహార తింటుంటే అల్లంలో ఇదొకటి. హలో గోవిందు, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే అలవాటు లేదా? మా వంశంలోనే లేదు. ఎందుకు ఏం మాట ఇచ్చానా? నిన్నేమన్నా వదిలేస్తానని మాట ఇచ్చానా? కాదు, బంగారం రేట్ తగ్గితే నాకు నెక్లెస్ తీసిస్తా అని మాట ఇచ్చావు. ఏదో అమావాస్య రోజు చీప్ లెక్కర్ దాకా చెప్పే ఉంటాను. ఇప్పుడు ఏంటి? ఈ రోజు గ్రామ్ మీద 100 రూపాయలు తగ్గింది, నెక్లెస్ తీసివ్వు. ఏంటో నీ బాధ? 100 రూపాయలు తగ్గితే నెక్లెస్ తీసేవాలా? 200 తగ్గితే బటానం తీసేవాలా? అయినా నేను పెళ్ళానికి దూరంగా ప్రశాంతతకు దగ్గరగా బతుకుతామని ఫిక్స్ అయ్యాను. సన్యాసంలో కలిసిపోతున్నాను. ఇంకా నాకు ఫోన్ చేయకు. గోవిందు, అది కాదు. ఉన్నన్నాళ్ళు శాంతి లేదు. ఇట్స్ ఓకే గోరా,
కూల్. మళ్ళీ పెళ్ళం గురించి ఆలోచించావంటే నీకంటే పనికి మళ్ళీ ఏదో ఇంకోటి ఉండడు. సర్లే, ఇంతకాలం సాగిన మా ప్రేమకు గుర్తుగా సన్యాసంలో కలిసిపోయే ముందు ఆ నెక్లెస్ ఏదో కొనేసి ఇచ్చేద్దాం. స్వామీజీ, ఐఎమ్ సారీ, చెప్పండి. ఎవరు స్వామీజీ ఫోన్ లో? నా వైఫ్. అవునా, ఏమంటున్నారు స్వామీజీ? ఏమంటది, సంసారం అనే సాగరంలో మళ్ళీ దూకమంటది. మరి మీరేం చెప్పారు స్వామీజీ? ఈ సన్యాసం అనేది రోడ్డు ప్రయాణం లాంటిది. మధ్యలో కుక్కలు, గేదెలు, పిల్లలు ఇలాంటి పెళ్ళాలు అడ్డొస్తూ ఉంటారు. అలా అని కోపంతో మనం వాటిని గుద్దేయకూడదు. బ్రేక్ వేసి ఆగి పక్క నుంచి వెళ్ళిపోవాలి. పొరపాటుని గుద్దేశామనుకో మనం పడిపోతాం. ఆహా, జీవిత సత్యాన్ని ఎంత బాగా సెలవిచ్చారు స్వామీజీ. నో వరీస్, అందరూ వినండి. నేను చెప్పింది గనక మీరు ఫాలో అయితే ఇంకా ఇన్స్టాగ్రామ్ లో ఏ మోటివేషన్ పేజీలు ఫాలో అవ్వక్కర్లేదు. ఈ పెళ్ళాలు వేసే కళ్ళాలని తీసి జీవితాన్ని ఫుల్ గా బతుకుదాం. అందరూ నాతో చెప్పండి, నేను చెప్పింది మీకేమైనా ఉపయోగపడితే ఈ డిబ్బీలో డబ్బులు వేయండి. ఇవి నా శంబాలా యాత్రకి ఉపయోగపడతాయి. స్వామి, మీరు శంబాలా వెళ్తున్నారా? ఎస్, మా నాగసాధు బ్రోస్ ట్రిప్ ప్లాన్ చేశారు ఈ సమ్మర్ కి. వావ్, శంబాలా వెళ్తున్న అఖండ తాండవం స్వామీజీ ఆయన వెళ్లే ముందు అందరికీ ఆశీర్వచనాలు ఇస్తున్నారు. మీకు కూడా కావాలంటే లొకేషన్ క్యాప్షన్ లో మెన్షన్ చేస్తాను. వెంటనే ఫాలో చేసి వచ్చేసేయండి ఫ్రెండ్స్. డిబ్బీ మొత్తం ఫుల్. ఇంకా లిల్లీకి నెక్లెస్ ఏంటి, మొత్తం ఒళ్ళంతా 7 వారాల నగలతో నింపేచ్చు. ఎవర్రా ఇక్కడ అఖండ తాండవం బాబాజీ? నేనే మిస్టర్ అగ్ని. ఏంటి మీ సమస్య చెప్పండి. నువ్వేరా నా సమస్య? నేనేం చేశాను సార్? దొంగ బాబా వేషం కట్టి జనాల్ని మోసం చేసి డబ్బులు గుంజుతావా? దొంగ బాబానా? ఎవరు దొంగ బాబా మిస్టర్ ఇన్స్పెక్టర్? అయ్యా అఖండ తాండవం బాబాజీ. అబద్ధాలు ఆడకరా లవ్వే. నీ పేరు గవ్వాల గోవిందరాజు అలియాస్ గోరా అని నాకు తెలుసు. గోరానా? డు యు థింక్ ఐ యామ్ అగోరా? నో, ఐ యామ్ స్వామీజీ. ఓహో, దెన్ షో మీ యువర్ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డు ఉండడానికి నేనేం ఇండియాలో ఉండను, హిమాలయాస్ లో ఉంటాను. అగ్ని, మరి ఇది ఎవరా లవ్వే? ఈడెవడో నాకు తెలీదు. నీ మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరో కాదురా, మీ ఆవిడే. లిల్లీ నన్ను గోల్డ్ షాప్ కి షాపింగ్ కి తీసుకెళ్ళమంటే సన్యాసంలో కలిసిపోతా అని చెప్పి ఇక్కడ దొంగ బాబా గెటప్ వేసుకుంటావా? ఈ డబ్బులతోనే నీకు నెక్లెస్ కొందాం అనుకున్నాను కదే. అవునా గోవిందు, మరి నాకు ముందే చెప్పాలి కదా. అప్పుడు శివాజీ సినిమాలో రజనీకాంత్ ని శ్రేయాయే పట్టించినప్పుడు అర్థం కాలేదు. మొన్న యూబమ్మ రవిని అలా ఆవిడే పట్టించినప్పుడు కూడా అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నువ్వు నన్ను పట్టించాక అర్థం అవుతుంది. ఏంటి గోవిందు? ఓ మగాడి జీవితంలో సపరేట్ వెళ్ళను అక్కర్లేదే. ఆడి పిల్లమే ఆడికి పెద్ద వెళ్ళను. అది తెలియక తాళి కట్టి మరీ తెచ్చుకుంటాం. ఇదిగో ఆడియన్స్, మీలో కూడా పిల్లల చేతిలో ఆడవాళ్ళ చేతిలో పడి నలిగిపోయిన మగవాళ్ళంతా కింద కమెంట్ చేయండి.